మనం ఇదివరకు చేసిన విషయాలు అపరాధములు పాపములే కానీ ఇక మీదట చేయమని దేవుని నిబంధనలోనికి వెళ్ళాం. మనం నిబంధనలోకి వెళ్ళాం. మరలా మర్చిపోతే వీడియో ఉంది చూసుకోండి. క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటిదంటే ప్రభురాత్రి భోజనం. క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనది ప్రభురాత్రి భోజనం. అంటే ఇది అర్థం ఏంటి? క్రీస్తు ప్రభువారి శరీరము రక్తము. క్రీస్తు ప్రభువారి శరీరము రక్తం, ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రొత్త నిబంధనలు. దీని గురించి మనం వివరించుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఉండండి. ప్రతి ఒక్కరూ ఈ విషయం పట్ల శ్రద్ధగా ఉండండి. దెసలోనికేయులకు రాసిన పత్రికలో మాట ఉంది, 4వ అధ్యాయము 7వ వచనము. జాగ్రత్తగా వినండి. దెసలోనికేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకై దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులగుటకు మనల్ని పిలవలేదు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికో కాదు, మీకే చెప్తున్నాడు దేవుడు. ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? చెవులున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు లేదా? వినండి. పరిశుద్ధులగుటకై మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ మనకి పరిశుద్ధానికి వ్యతిరేక పదం ఏంటి? అపరిశుద్ధులు. అంతే కదా, అపరిశుద్ధులు. అయితే ఇది ఎందుకు వస్తుంది అపరిశుద్ధం అనేది? సరే, పాపము చేయడం వల్ల అతడు పరిశుద్ధుడా అపరిశుద్ధుడా? పాపము చేయడం వల్ల పరిశుద్ధంగా ఉంటామా అపరిశుద్ధంగా ఉంటామా? ఎందుకు అంత ఆలోచన చేస్తున్నారు మీరు? చెప్పండి, నోరు తెలుసు చెప్పండి. పాపము అపరిశుద్ధమైనది, ఓకేనా? ఇప్పుడు పాపము లేనివాడు ఏమవుతాడు? పరిశుద్ధుడు. పాపము అపరిశుద్ధమైనది, పాపము లేని వాళ్ళు పరిశుద్ధులు. అయితే ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్యులు ఉన్నారు, వాళ్ళు కూడా పాపం లేని వారుగా ఉన్నారు. వాళ్ళు ఏమవుతారు? అన్యులు ఉన్నారు, పాపం లేనివారుగా ఉన్నారు, వాళ్ళు ఏమవుతారు? జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధత అనేది దేవునిలో ఉంది, యెహోవా తండ్రిలోనే ఉంది. నీవు పాపము విడిచినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అవ్వవు, కానీ దేవుని నమ్ముకున్నప్పుడు, దేవునిలోనికి వెళ్ళినప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా పిలువబడతావు. దేవునిలో నువ్వు వెళ్తున్నప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. ఇప్పుడు దేవునిలోకి వెళ్ళటం, పరిశుద్ధులుగా అవ్వటం అనేది మనం గమనించుకున్నప్పుడు, దేవునిలోనికి వెళ్ళటం, పరిశుద్ధులుగా అవ్వటం అనేది గమనించుకున్నప్పుడు, క్రొత్త నిబంధన నిన్ను దేని చేత పరిశుద్ధపరుస్తుంది? చెప్పండి, దేని చేత పరిశుద్ధపరుస్తుంది? చెప్పండి. పోయిన వారం చెప్పుకున్నాం. వెరీ గుడ్. రక్తముతో మనము కడగబడ్డాము గనక ఏమవుతున్నాము? పరిశుద్ధపరచబడుతున్నాం. రక్తముతో కడగబడ్డాము గనక పరిశుద్ధపరచబడుతున్నాం. మరలా నేను దానికే వస్తున్నా. పాపము విడిచినంత మటుకు మనం పరిశుద్ధులుగా ఉండము. దేవునిలోనికి వెళ్ళినప్పుడే మనం పరిశుద్ధులం అవుతాము. అది కూడా ఎలాగ అవుతాము అంటే రక్తముతో కడిగినప్పుడు. కడుగబడినప్పుడే మనము పరిశుద్ధులు. అంటే బాప్తీసం తీసుకుంటేనే మనం పరిశుద్ధులం అవుతాము. చాలా మంది పాపముని విడిచిపెట్టాము, నేను దేవుని నమ్ముకున్నాము కాబట్టి పరిశుద్ధులం అని కూడా అంటారు. కాదు, ఆయన ఒక నిబంధన చేశాడు, బాప్తీసము. అది పొందిన తర్వాతే మనం ఏమవుతామో పరిశుద్ధులంగా. చాలా ఉంది కదా, పాపముని విడిచిపెట్టాలి, దేవుని నమ్ముకోవాలి, బాప్తీసం పొందాలి, స్థిరంగా ఉండాలి, అప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. అర్థమవుతుంది కదా? ఇది దేవుడు ఇందుకోసం నిన్ను పిలుచుకుంటున్నాడు. పరిశుద్ధులవుటకే నేను మిమ్మల్ని పిలుచుకుంటున్నాను. ఇప్పుడు పరిశుద్ధత అనేది దేవునిలోనే ఉంది కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవునిలో ఉన్నప్పుడే మనం పరిశుద్ధులుగా ఉంటాము. ఆయన అతి పరిశుద్ధుడు కాబట్టి మనలను తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి రక్తముతో కడిగి పరిశుద్ధపరచి, ఆ రక్తంతో కడుగుబడి తన శరీరంలోనికి మనల్ని తీసుకెళ్తున్నాడు, తన శరీరంలోనికి నిలబెడుతున్నాడు. రక్తంతో కడిగి శరీరంలోనికి నిలబెడుతున్నాడు. దీని కొరకు ఎంతమంది కష్టపడుతున్నారో మీకు తెలుసా? నిన్ను ఆ రక్తంతో కడిగి శరీరంలోనికి నిలబెట్టడానికి ఎంతమంది కష్టపడుతున్నారో తెలుసా? ఎంతమంది శ్రమ పడుతున్నారు, ఎంతమంది నీకు సహాయంగా ఉన్నారు.
దేవుడు ఉన్నాడు, క్రీస్తు ప్రభువారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి, ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఇంకెవరున్నారు? కృష్ణమ్మ గారు చెబుతున్నారు, ఎవరు తెలిసారు? అయ్యగారు, ఇంకా సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు చాలా మంది నిన్ను ఆ రక్తంతో కడిగి, క్రీస్తు ప్రభు వారి రక్తంతో కడగబెట్టి దేవుని క్రీస్తు సంఘంలోనికి, ఆయన శరీరంలోనికి నడిపించడానికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు. వీళ్ళందరి కష్టం, వీళ్ళందరి సహాయము మనం ఆ సన్నిధిలో ఉండటానికి, ఆయన శరీరంలో ఉండటానికి చాలా ప్రాముఖ్యమైనది క్రీస్తు ప్రభు వారి శరీరము, రక్తము. ఈ మాట క్రీస్తు ప్రభు వారి స్వయంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అయ్యా కూర్చోండి, చాలు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నన్ను చూడండి అమ్మ, మీరు చదవండి, నన్ను చూడండి. చదువు తల్లి. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంటే, నా తండ్రి రాజ్యములో మీతో కూడా దీన్ని నేను త్రాగుతాను. ఆయన ముందుగా ఏం చెప్పాడంటే, శరీరము అలాగే రక్తమును గురించి మాట్లాడాడు. రొట్టెను గురించి, ద్రాక్షారసమును గురించి మాట్లాడుతూ, ఇది నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఉంటాను. రాజ్యము గురించి మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. మనం ఏ రాజ్యంలో ఉన్నాం? ఎవరి రాజ్యంలో ఉన్నాం? రాజ్యానికి ప్రభు ఎవరు? క్రీస్తు ప్రభు వారు. ఇది క్రీస్తు ప్రభు వారి రాజ్యం. భూలోకంలోనే రాజ్యాలు జరుగుతాయి. అనేక మంది రాజులు పరిపాలించారు కదా. ఇజ్రాయేల్ దేశాన్ని రాజులు పరిపాలించారు కదా. మన దేశాన్ని రాజులు పరిపాలించారు కదా. అన్ని మంది రాజులు పరిపాలించారు. అందరూ దేవుళ్ళు అయిపోరు కదా. అయితే క్రీస్తు ప్రభు వారి రాజ్యము వస్తుందని మనకు పాత నిబంధనలో చెప్పిన ప్రకారము క్రీస్తు ప్రభు వారు వచ్చారు, తన రాజ్యమును స్థాపించారు. ఇప్పుడు మనం ఎవరి రాజ్యంలో ఉన్నాము? క్రీస్తు ప్రభు వారి రాజ్యంలో ఉన్నాం. మన ప్రభు ఎవరు? క్రీస్తు ప్రభు వారు. ఓకేనా? అయితే ఇక్కడ అంటున్నాడు, తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఇలాగూ చేస్తాను అంటున్నాడు. తండ్రి రాజ్యములో. ఓకేనా? మన పితరులు ఇజ్రాయేలు ప్రజలు వారికి ఆకలి వేస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి ఏమిచ్చాడు? వారికి మన్నాను ఇచ్చాడు. ఇప్పుడు మన్నా ఎవరి ఆహారము? దేవదూతల ఆహారము. అంటే మన పితరులు ఇజ్రాయేలీలు ఎవరి ఆహారం తిన్నారు? దేవదూతల ఆహారం తిన్నారు. అయితే దేవుడు అంతకంటే గొప్పగా దేవుని ఆహారము మనకిస్తున్నాడు. ఆహారం ఏంటి? క్రీస్తు ప్రభు వారి శరీరము, రక్తము. క్రీస్తు ప్రభు వారి శరీరము, రక్తము. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క ఆహారము మనకిస్తున్నాడు. కాబట్టి దీని విషయంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ప్రతి వారము మనం తీసుకుంటున్నామంటే ఎలాగ ఉండాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఎలాగ ఉండాలి అనేది మనం నేర్చుకోబోతున్నాము. శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ విషయమే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో మాట్లాడుతున్నారు. ఇటు విషయాన్ని మనం జాగ్రత్త చేసుకుందాం. వారు భోజనము చేయించి ఉండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పింది. మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము. ఇది పాపము లేనిదిగా ఉంది. ఇది పాపం లేనిదిగా ఉంది. ఇందులో ఏ దోషము లేదు.
ఇది నా శరీరము కాబట్టి దీన్ని తీసుకొని మీరు తినుడి అని ఆజ్ఞాపించారు. అలాగే మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ఇది నా రక్తము. కాబట్టి రక్తములో పాలి భాగస్వాములం అవుతున్నాం. మనము ఏం పొందుతున్నాము? పాప క్షమాపణ. అంటే ఏమవుతుంది? పాప క్షమాపణ పొందుతున్నాం. మన పాపాలు ఏమవుతున్నాయి? క్షమింపబడుతున్నాయి. అంటే ఎంత ధన్యతగా దాన్ని తీసుకోవాలి మీరు తీసుకునేటప్పుడు ఎంత ధన్యతగా తీసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మరలా దీని విషయానికి వద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 34వ వచనం. 11వ అధ్యాయం 34వ వచనం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొని తన వెంటనే భోజనము చేయవలెను. ఇదిగో చాలా క్లారిటీగా చెప్తున్నాడు, ఇంకా గట్టిగా చెప్తున్నాడు. మీకు శిక్షావిధి కలుగకుండానట్లు నిజంగా మీకు ఎవరికైనా సరే ఆకలి వేస్తే వాడి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? భోజనం చేయాలి. అంతేగాని ఇక్కడ రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నాడు కదా అంటే నువ్వు ఇంట్లో తినే భోజనము ఇక్కడ తీసుకునేది రెండు ఒకటి కాదు అంటున్నాడు దేవుడు. నువ్వు తినే భోజనము నీ శరీరానికి, కానీ క్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరము రక్తము నీ ఆత్మకి పాపము ఆత్మకు ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, నీ ఆత్మ శుభ్రపరచబడడానికి, నీ ఆత్మ దేవునికి చేరడానికి కావాలంటే నువ్వు ఆ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, శరీరానికి సాదృశ్యమైన ద్రాక్షారసము తీసుకుంటున్నప్పుడు అది ఆత్మానుసారంగా వాటిని స్వీకరించాలి. నీ శరీరాన్ని బలం చేసుకోవడానికి, కండలు పెంచుకోవడానికి, మంచి ఆహారం తీసుకొని బలంగా స్థిరపరచడానికి నీకు ఈ లోకానుసారమైన శరీరం, నీకు ఇష్టమైన ఆహారం నువ్వు తీసుకోవచ్చు. కానీ క్రీస్తు ప్రభువారి శరీరము రక్తము కేవలము నీ ఆత్మకు బలపరచబడటానికి, అది ఆత్మకు సంబంధించినటువంటి విషయము, ఆత్మకు సంబంధించినటువంటి విషయము. దాన్ని కూడా నేర్చుకున్నాం. 1 కొరింథీ 12:13 తీయండి. 1 కొరింథీ 12:13. 1 కొరింథీ 12:13. ఎలాగనగా యూదులైనను క్రీస్తు దేశస్థులైనను దాసులనైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మన అందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమవుతుంది. అంటే అది ఆ రక్తానికి ఆత్మకు సంబంధం ఉంది. తన ఆత్మను మనం పానము చేసిన వారిగా ఉంటున్నాము. కాబట్టి ప్రభురాత్రి భోజనం అనేది ఆత్మకు సంబంధించినటువంటి విషయము. అయితే మునుపు శరీరానుసారంగానే తీసుకున్నారు, సిద్ధపడకుండా తీసుకున్నారు, అయోగ్యంగా తీసుకున్నారు. ఇంకా తీసుకోవడానికి మరలా వాక్యం వినకుండా మీ చెవులు మూసుకుంటున్నారు. ఇంకా నువ్వు వాక్యం వినకుండా ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు పెట్టుకునే ఉంటున్నావు. ఇప్పటి వాక్యం చెప్తున్నాడు అంటే దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. గడిచిన వారాల నుండి నిబంధన గురించి మనం నేర్చుకుంటున్నాము, నిబంధనలోనికి వెళ్తున్నాము. ఈ క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రీస్తు ప్రభువారి శరీరము రక్తము. క్రీస్తు ప్రభువారి శరీరము రక్తమును గురించి మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోబోతున్నాం. దీన్ని అశ్రద్ధ పెట్టకండి, దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ఎలాగ ఆచరించాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రక్తము వలన పాప క్షమాపణ మనకి దొరుకుతుంది. ఆ రక్తము వలన పాప క్షమాపణ దొరుకుతుంది. మనకు పాప క్షమాపణ దొరుకుతున్నటువంటి విషయము ఎంత గొప్పది, మనకి చాలా గొప్పది కదా. కాబట్టి దాన్ని తీసుకునేటప్పుడు ఎలాగ ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ క్రమాన్నంతటిని గమనించాలి. ఈ ప్రభురాత్రి భోజనం తీసుకునే ప్రతి క్రమాన్ని మనం గమనించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగ ఉండాలి అన్న ఆలోచన ఉండాలి.
ప్రార్థన చేస్తున్నప్పుడు, రొట్టెను గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎలాగుండాలి, ద్రాక్షారసం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎలాగుండాలి, వాటిని తీసుకుంటున్నప్పుడు నేను ఎలాగ ఉండాలి. ఇట్టి విషయాలు జాగ్రత్తగా గమనించండి. నిర్లక్ష్య చేయడానికి కాదు, అశ్రద్ధ చేయడానికి కాదు. ఏదో మీరు ఆకలి వేసినప్పుడు మరి ప్రార్థన మరి 9ంటికి వచ్చి 12ంటి దాకా ఉంటున్నారు కదా, మధ్యలో మీకు కడుపు నింపడానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చా ఏం పెడదామని చెప్పి పెట్టట్లా. అర్థమవుతుంది కదా. దేవుడు చాలా శ్రద్ధ కలిగి తన క్రమాన్ని సిద్ధపరిచాడు, తన నిబంధన ఏర్పరిచాడు. నువ్వు అశ్రద్ధగా చేసి అశ్రద్ధగా తన నిబంధనను నువ్వు పాడు చేయొద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత చక్కగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత ఆయన సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టుకున్నాడు, ఆయన సన్నిధిలో నువ్వు నిన్ను నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆ సన్నిధిలో ఉన్నప్పుడు శ్రద్ధగా ఉండు, నిర్లక్ష్యం చేయొద్దు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు రక్తం వలన మనకేం కలుగుతుంది? పాప క్షమాపణ అనేది కలుగుతుంది. వెరీ గుడ్. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం ఇంకా చదువుకుందాం దాని గురించి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. ఇంకొకరు కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలోనే ఉండండి. 27వ వచనం చదువు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చిందింపబడిపోయింది కాదు, ఏమవుతుంది? చిందింపబడుచున్న నిబంధన రక్తము. చిందింపబడుచున్న నిబంధన రక్తము అంటే చిందింపబడుచునే ఉంది. ఎందుకంటే అది ఆ రక్తము అది మనల్ని పరిశుద్ధంగా మారుస్తుంది. అనేక మంది పాపాన్ని విడిచిపెట్టి వస్తూ ఉంటున్నారు, వాళ్ళు పరిశుద్ధంగా మార్చబడుతున్నారు. కాబట్టి ఇట్టి విషయాన్ని క్రీస్తు ప్రభువారే స్వయంగా తెలియజేశారు. ఆయన అప్పగింపబడువ రాత్రి ఒక పాత్రని ఎత్తిపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, క్రొత్త నిబంధన రక్తము, దీన్ని మీరు తీసుకొని తినుడి. ఈ శరీరం ఇది రొట్టె కాదు, ఏంటిది ఇది? నా శరీరము. ఇది ద్రాక్షారసం కాదు, ఇది ఏంటిది? ఇది నా రక్తము. ఇట్టి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. రొట్టెను గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు అది క్రీస్తు ప్రభువారి శరీరమే, కానీ అది రొట్టెగా మనం తీసుకుంటున్నాము. ఆలోచన చేసినప్పుడు అసలు గోధుమ పంట అనేదే దీని కొరకు అనుకోవచ్చు. అది దేవుడు సృష్టించింది. కడుపు నిండా చపాతీలు వేసుకొని, పూరీలు వేసుకొని, ఇంకా రకరకాల వంటలు చేసుకొని తింటావు. కానీ చాలా ప్రాముఖ్యంగా దాన్ని దేవుడు ఏర్పరిచింది తన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను తీస్తున్నప్పుడు దాని కొరకే ఈ ద్రాక్ష తోట కూడా, ద్రాక్షలు కూడా ఆయన రక్తానికి సాదృశ్యంగా వాడబడటానికి. కానీ ద్రాక్షలతో ఏం చేస్తున్నారు? మొత్తం మందు తయారు చేసుకొని దాన్ని ఏం చేస్తున్నారా? వ్యర్థపరుచుకుంటున్నారు. మనం క్రీస్తు ప్రభువారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని తీసుకొని మనం పరిశుద్ధపరచబడుతున్నాం. కానీ అదే ద్రాక్షరసంతో అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆ మందుని తయారు చేసుకొని కొంతమంది భూమి లోపల కొన్ని సంవత్సరాలు పెడతారంట. సంవత్సరాల తర్వాత తీసి దాన్ని మరలా చాలా బాగుందని తింటున్నారు. ఒక నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా తినచ్చా అంటే తినకూడదు, పడేస్తాం. కానీ అలాంటిది ఆ చక్కగా మందు తయారు చేసి పెద్ద గుంట ఒకటి దొవ్వి అందులో డబరాలు నింపేసి నిలువ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత తాగుతున్నారంట. కొన్ని సంవత్సరాల తర్వాత తాగి అబ్బా చాలా బాగుంది అంటున్నారంట. నేను తాగలేదు అసలు, అంటున్నారు అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మా సొంత మావయ్య తాగేవాడు, బాగా తాగేవాడు. మా సొంత మావయ్య అంటే మా మేనమావ, మళ్ళీ మా మావయ్య అనుకున్నారు. మా మేనమావ అయ్యో తెలిసిందే కదా. కానీ దేవుళ్ళలోకి వచ్చారు చాలా బాగా. అట్లాగా అలాంటి వాళ్ళని చూసి నేర్చుకున్నాం. వాక్యం అనేది అనేక మందిని చూసి చెప్తున్నాం, ఎవరికో ఒకరికి ప్రత్యేకించి కాదు, కానీ అనేకులకి చూసి చెప్తున్నటువంటి వాక్యము. ఇక్కడ మనము దేవుడు కొన్ని వాటిని దేనికి సృష్టించాడు అనేది తెలియాలి, అంతే కదా. దేవుడు కొన్ని వాటిని దేనికి సృష్టించాడు అనేది తెలియాలి. మరలా ఏదైనా తోటకే వద్దాం. ఏదైనా తోటలో అనేక పండ్లు ఉన్నాయి.
ఆ పండ్లు కొన్ని పండ్లను చూపించి మీరు ఇవి చక్కగా తినండి అన్నాడు. ఇంకో పండును చూపించి వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని తినద్దు అంటే దాని అర్థం వాటిని దేవుడు నిషేధించాడు అని అర్థం. లోకానుసారంగా వచ్చినప్పుడు కూడా దేవుడు కొన్నిటిని దేవుడి కొరకు మనం పరిశుద్ధులుగా ఉండటం కొరకు దేవుడు మనల్ని వాటిని సృష్టించాడు. దేవుడు వాటిని సృష్టించాడు. ఇవి చక్కగా తినండి, ఇది వీటి కోసమే. ఈ ద్రాక్ష పండ్లు, ఈ ద్రాక్ష చెట్టు మీకోసమే. ఈ పండ్లు తీసుకొని మీరు ద్రాక్ష రసం త్రాగండి. అయితే నిషేధించబడిన విధంగా ద్రాక్షాలు తీసుకొని దాన్ని మందుగా వాడుకొని ఈరోజు తాగుతున్నారు. కాబట్టి దేవుడు నిషేధించినటువంటి విషయాల్లో అట్టి వారికి ఏం కలుగుతుందంటే పాపము కలుగుతుంది. అట్టి విషయంలో పాపం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభు వారి శరీరంను గూర్చి రక్తంను గూర్చి మనం వింటున్నాము. దీన్ని ఆచరించేటప్పుడు శ్రద్ధగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంకో మాటకు వచ్చినప్పుడు మరి దీన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలాగూ తీసుకోవాలి అన్న ఆలోచన చేస్తాము. ఇది బాప్తిసం తీసుకున్నవారు తీసుకోవాలి. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నాకే, ఎందుకంటే మనము మన పాపాన్ని విడిచిపెట్టి కడగబడ్డాం. క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాం కాబట్టి నమ్ముకున్న తర్వాత మనం వాటిని ఆచరించాలి. అలాగే ఇంకొకటి, మరి ఎప్పుడు ఆచరించాలి అన్న ఆలోచన వస్తుంది. ఏ రోజు ఆచరించాలి అన్న ఆలోచన వస్తుంది. గురువారం క్రీస్తు ప్రభు వారు శిష్యులతో కూర్చొని వాటిని భుజించారు. మరి తర్వాత శుక్రవారం వచ్చింది, మరి తర్వాత శనివారం వచ్చింది, మరి తర్వాత ఆదివారం వచ్చింది. మరి ఏ వారం తీసుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. గురువారం కదా మరి గురువారం తీసుకోవచ్చా అంటారు, శుక్రవారం కదా శుక్రవారం తీసుకోవచ్చా, శనివారం కదా శనివారం, ఆదివారం, ఇట్లాగా ప్రతి ఒక్కరికి అనేకమైనటువంటి ఆలోచన. తర్వాత ఆదివారం వచ్చాక మరి మొదటి వారమా, సంవత్సరంలో నెలలో మొదటి వారాల ఏంటి అన్న ఆలోచన ఈరోజు అందరికీ ఉంటుంది. అయితే దాన్ని వాక్యానుసారంగానే మనం ఆలోచన చేద్దాం. ఈ పరిశుద్ధులందరూ కూడినప్పుడు రొట్టె విరుచుట యందను ఎడతెగక ఉన్నారు. ప్రతిరోజు ఎడతెగక ఉన్నారు. అయితే అపోస్తుడైన పౌలు గారు ఒకరోజు ఆదివారమున రొట్టె విరచటం జరిగింది. మనం గమనించినప్పుడు ఏ వారము అని ఎక్కడ మనకు రాయబడి ఉండలేదు, కానీ ఒకరోజు ఆదివారం అని రొట్టె విరచడం జరిగింది అన్న మాట అయితే రాయబడి ఉంది. అపోస్తుడైన పౌలు గారు ఆ ఆదివారము రొట్టె విరుచుట జరిగింది. సరే, దాని వచనం బట్టి ఆ రొట్టెను ఆదివారం తీసుకున్నారు అని అనుకోవచ్చు. ఇంకా మనం ఆలోచన చేసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లా మీరు దీన్ని తీసుకొని తినుడి, త్రాగుడి అని ఆజ్ఞాపించారు. దేవుడు ఈ లోకాన్ని సృష్టింపబడక మునిపే పరిశుద్ధ దినమును గురించి దేవుని ఆలోచనలో ముందుగా సృష్టింపబడింది. ఈ భూమిని సృష్టించబడక మునిపే ఈ సృష్టి ఎక్కడ సృష్టింపబడిందంటే దేవుని ఆలోచనలో ముందుగా సృష్టింపబడింది. 6 దినములు దేవుడు పనిచేసి 7వ దినమున ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినములు మీరు మీ పనులు చేసుకోండి, 7వ దినమున విశ్రాంతి. ఇది పాత నిబంధనగా సబ్బాతు దినముగా మనకు వస్తుంది. శనివారం సబ్బాతు దినముగా అయిపోయింది. అయితే క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడే తిరిగి లేచాడు కనుక, మనం ఆదివారం ఆయన లేచాడు కనుక దానిని మొదటి వారంగా పెట్టుకొని ముందు దేవునికి ఇస్తూ మిగతా వారాలు మనం 6 రోజులు మనం వాడుకుంటున్నాం. 6 రోజులు మనం ఏం చేస్తున్నాం? వాడుకుంటున్నాం. 6 రోజులు నువ్వు సంఘంగా కూడుకొని రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, నువ్వు సహవాసం యందును నీకు కష్టము. అయితే దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ప్రతి ఆదివారం సంఘంగా కూడుకొని దేవుని నామమును మనం కనపరచబోతున్నాము. ఇప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మీరు దీన్ని తీసుకొని తినుడు అన్నప్పుడు మనం ప్రతి నిమిషం, ప్రతి ఆలోచన, ప్రతి గంట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానికి మనం తీసుకుంటామా? ఇప్పుడు నేను 1 గంట క్రితం నేను జ్ఞాపకం తీసుకుంటా, మరలా సోమవారం మరలా నేను జ్ఞాపకం చేసుకుంటా, పొద్దున్నే జ్ఞాపకం చేసుకుంటా, సాయంకాలం జ్ఞాపకం చేసుకుంటా. జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అంటే ప్రతి క్షణము కూడా మనం తీసుకోవడానికి ఉంటుంది. అయితే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆదివారము మనం ప్రభురాత్రి భోజనాన్ని పాటిస్తున్నాం. మరి ఇది నెలకు ఒక్కసారే వస్తుందా? సంవత్సరానికి ఒక్కసారే వస్తుందా అంటే కాదు. వారానికి ఖచ్చితంగా ఆదివారం అనేది
ఉంటది. మనం 6 రోజులు పని చేసుకొని ఏడవ రోజు ఆదివారము పరిశుద్ధ దినంగా ఎంచబడింది. ఆ రోజున మనం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి, వాటిని ఆచరించాలి, క్రీస్తు వారి శరీరమును రక్తమును గురించి. కాబట్టి మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎలాగ తీసుకోవాలి అనేది చాలా ఖచ్చితంగా మనకి గుర్తుండాలి. అనేక మంది తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆదివారం తీసుకోరు, ఏదో నెలకు ఒక్కసారే అంటారు, బల్లారాధన అంటారు, నెలకు ఒక్కసారే అంటారు, సంవత్సరానికి ఒక్కసారే అంటారు. ఇట్లాగ అనేక రకాలుగా ఉంటాయి. గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఆదివారం నువ్వు ఎందుకు కూడుకుంటున్నావు? దేవుడు నిన్ను పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు. నిన్ను ప్రతి వారం ఇక్కడికి నడిపిస్తున్నాడు. మరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావు. నెలకొకసారి జ్ఞాపకం చేసుకుంటావా? నెలకొకసారైనా జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మరి నువ్వు తీసుకొని తినాలి. అంటే నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటా, కానీ కుదరదు. 6 రోజులు నేను నా పనిలో ఉండిపోతున్నాను. 7వ రోజు ఆయన ఆజ్ఞాపించిన రీతిగా ఆదివారం నేను సంఘానికి వస్తున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరంలోను రక్తంలో నేను పాలిభాగస్తులు అవుతున్నాను. ఆలోచన చేయండి. ఇక్కడ జ్ఞాపకము చేసుకొనుట అన్న పదము చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఈ జ్ఞాపకం చేసుకున్న అన్న పదములోనే దేవుని ఆత్మ ఉంది. ఈ జ్ఞాపకం చేసుకున్న పదంలోనే ఉంది. అసలు నీవు ఆ రొట్టెను తీసుకుంటున్నప్పుడు నువ్వెవరి జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తు ప్రభు వారి శరీరమును గురించి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరము ఎందుకు నలుగగొట్టబడిందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరము మీద ఎందుకు కొరడాలతో కొట్టారో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తల మీద ఎందుకు ముళ్ళ కిరీటం గుచ్చారో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరం మీద ఎందుకు ఉమ్ము వేశారో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉమ్ము వేసుకుందే నీ పాపములను క్షమించి నిన్ను దేవుని రాజ్యంలో కూర్చోబెట్టడానికి. ఆయన కొరడాలతో కొట్టించుకుంది నీ కోసమే. ఆయన ఉమ్మి వేయించుకుంది నీ కోసమే. ముళ్ళ కిరీటం గుచ్చుకుంది నీ కోసమే. ఆ సిలువ మోసింది నీ కోసమే. ఆ చేతులకు మేకుళ్ళు పెట్టించుకుంది నీ కోసమే. ఆ కాళ్ళకు మేకులు పెట్టించుకుంది నీ కోసమే. అర్థమవుతుంది కదా? ఎవరి కోసం ఇది? నువ్వు ఆ శరీరము విరిచేటప్పుడు అది రొట్టెగా చూడొద్దు. అది ఎవరిది? క్రీస్తు ప్రభువారి శరీరం. దాన్ని నువ్వు అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడాలంటే ముందుగా నువ్వు సిద్ధపడి రావాలి. రేపు జరగబోయే ఆదివారం క్రమంలో అసలు ఏం జరుగుతుంది? నేను మందిరానికి వెళ్తున్నానంటే అసలు ఎందుకు వెళ్తున్నాను? దేని నిమిత్తం వెళ్తున్నాను? ఆదివారం వచ్చింది వెళ్ళమన్నాడు కదా అని చెప్పి తోసేయడమేనా? ఆదివారం వచ్చింది వెళ్ళిపోండి అన్నారు కాబట్టి వెళ్ళిపోవడమేనా? ఎందుకు వెళ్తున్నాము? అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు నేను ఆచరించాలన్న ఆలోచన నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధపడాలి అంటే మైకు మోగిన అరగంటకి సిద్ధపడతా ఉంటారు. అసలు కొంతమంది అయితే సిద్ధమే లేదు. రోజు వెళ్తా ఉంటున్నాం కదా, రోజు బ్రతుకుతున్నాం కదా, రోజు వెళ్ళిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది. ఆ కాలంతో పాటు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ దగ్గర తీసుకొచ్చి పల్లెం పెట్టడంలోనే నువ్వేదో ఇరిచేస్తున్నావు. ప్రార్థన ఏం చేసుకుంటున్నావు కూడా తెలియదు. అది అయ్యా నా పాపములు క్షమించి రొట్టెని తీసుకుంటున్నాను, నీలో పాలిభాగస్తులు చేయి అంటావు. అందులో ఏమీ లేదు. నువ్వు ఎంత సిద్ధపడకుండా నువ్వు ఎంత తీసుకున్నా అది వ్యర్థమే. కాబట్టి ఆలోచన చేయండి. సిద్ధపాటు దినము ముందు రోజు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపటి క్రమం ఏంటో సిద్ధపాటు కలిగి ఉండాలి. రేపు ఆదివారం కదా, నేను అసలు పనికి వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా అని ఆలోచించుకుంటావు. అర్జెంట్ పని ఉందే, దాన్ని విడిచిపెట్టాలా లేదా దేవుని సన్నిధికి రావాలా? వచ్చే ఆదివారం కూడా వస్తుంది కదా, దేవుడు ఆడికి పోతాడు. వచ్చే ఆదివారం కూడా వస్తుంది కదా, ఈ వారం కాకపోతే వచ్చే వారం నేను చచ్చిపోతానా ఈ లోపు అని అనుకుంటాడు. నేను ఈ లోపు చచ్చిపోతానా, పనికి వెళ్తే ఈ లోపు చచ్చిపోతానా అని అనుకుంటాము. ఈ ఒక్క రోజుకి పనికి పోతే నేను చచ్చిపోతానా అని అనుకుంటాము. ఎంత నిర్లక్ష్యం మాట్లాడేది, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇదే పాత నిబంధనలో సబ్బాతు దినం ఆచరించేటప్పుడు జరిపిస్తే దేవుడు వారిని వెంటనే శిక్షిస్తున్నాడు. కానీ నిన్ను మటుకి ఈరోజు ప్రేమతోనే కూర్చోబెట్టాడు. వీళ్ళు మారతారేమో అని చూస్తా ఈ వారమన్నా శ్రద్ధగా తీసుకుంటారేమో చూస్తున్నాడు దేవుడు. నీ చేతులు అపరిశుద్ధంగానే ఉన్నాయి. ఈ అపరిశుద్ధమైనటువంటి చేతులు, ఈ అపరిశుద్ధమైనటువంటి శరీరంలోనికి నువ్వు తీసుకుంటే అది పరిశుద్ధపరచబడదు.
ఆలోచన చేయి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభువారి శరీరంను గురించి, రక్తాన్ని గురించి నువ్వు స్వీకరించేటప్పుడు ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నువ్వు ఆ జాగ్రత్తలు తీసుకోకుండా నువ్వు వాటిలో పాలిభాగస్తులు అవడం నీకు అసాధ్యం. దేవుడు నిన్ను అంగీకరించాడు, దేవుడు నిన్ను ఎంచుకోడు. ఒకవేళ నువ్వు బలవంతంగా అది తీసుకున్నా సరే దేవుడు నీ మొహాన్ని కూడా చూడడు. నువ్వు వ్యర్థమైన వాడికి దేవుని దృష్టికి, వ్యర్థమైనటువంటి వారం అయిపోతున్నావు దేవుని దృష్టికి. కాబట్టి అట్టి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను నీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయడని చెప్పిన చాలు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే మీరు దీన్ని చేయుడి అని చెప్పాను. అలాగే ఇంకా చదువుతుంటే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఇంకొక పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది నా వలన క్రొత్త నిబంధన రక్తము. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకేం కలిగింది? క్రీస్తు ప్రభు వారి శరీరము, రక్తము. పాత నిబంధనలో ఉందా క్రీస్తు ప్రభు వారి శరీరం, రక్తము? లేదు. ఆ గొర్రెలు ఒక రొట్టెను తీసుకుంటారు, పులియని రొట్టెలు చేసుకుంటారు. అలాగే ఆ మేకను, వధించినటువంటి మేకను తీసుకొని చక్కగా కూర్చొని త్వరపడి తినాలి వాళ్ళు. ఇది పస్కా పండుగ ఆచరిస్తారు. కానీ దానికి అసలు క్రీస్తు ప్రభు వారి సాదృశ్యమే పాత నిబంధనలో ఉంచబడింది, పాత నిబంధనలో ఉంచబడింది. కాబట్టి దీన్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రక్తం వలన నైనా క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ ప్రాతలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రచురించడం అంటే తెలియజేయడం, చెప్పడం అన్నమాట. ప్రతి ఒక్కరికి చెప్పడం. మన మరణం గురించి, అది ఎలాగ తినాలి, ఎందుకు తాగాలి, ఎందువల్ల మేము దీన్ని తీసుకుంటున్నాం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలియజేయాలి. ప్రచురించుదురు. ఎక్కడున్నావు? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినో లేక ఆయన పాత్రలని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అగును. ఈ మాట చాలా చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. ఎవడు అయోగ్యముగా తీసుకుంటున్నాడు, ఎవడు అయోగ్యముగా తీసుకుంటున్నాడు, ఎవరు అయోగ్యముగా తీసుకుంటున్నారో అది ఏం జరుగుతుందంట? శిక్షావిధి కలుగుటకే వారు తీసుకుంటున్నారు. ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అగును. అయోగ్యము, యోగ్యము ఏంటి దాని అర్థము? యోగ్యముగా తీసుకోవాలంటున్నాడు, అయోగ్యముగా కాదు. ఇది మనకు ఎలా అర్థమవుతుంది? ఎలాగ అర్థమవుతుంది? పరిశుద్ధతలో తీసుకోవాలి. పరిశుద్ధంగా ఉండి తీసుకోవటం అంటే యోగ్యమని, లేకపోతే అయోగ్యంగా ఉండటం అనేది నిర్లక్ష్యం. ఇది రొట్టె అని ఎంచకుండా ఇది శరీరం అని ఎంచకుండా. ఇక నుంచి మనం చాలా వరకు ప్రార్థన చేస్తూ ఉంటాము, శరీరానికి సాదృశ్యమైన రొట్టె అని. శరీరాన్నే తీసుకుంటున్నామని చేయండి, రక్తాన్నే త్రాగుతున్నామని చేయండి. క్రీస్తు ప్రభు వారి శరీరమును, క్రీస్తు ప్రభు వారి రక్తమును నేను పాలిభాగస్తులు అవుతున్నాను. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు, ఎంత గొప్ప ధన్యత. మన్నాను కురిపించి దేవదూతల ఆహారము ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా భుజించారు, మరలా కావాలి అన్నారు. కొంతకాలం అయిన తర్వాత అది వాళ్ళకి రోజు ఇదే తిండే, మాకు మోసం కావాలన్నారు. వెంటనే ఆయన విసిరాడు అనమాట. గాలితో కోపం వచ్చి విసిరాడు. తినండి అని చెప్పి, తిండిపోతులారా అని చెప్పి విసిరేశాడు. ఆ మంచులో పక్షులు వచ్చినాయి. ఆ పక్షులన్నీ చక్కగా తినేసి మాంసం హాయిగా తినేశారు వాళ్ళు. అయితే ఆ విధంగా మనం ఉండకూడదు, అంత నిర్లక్ష్యం నీకు ఉండకూడదు. రోజు ప్రతి ఆదివారం ఇదే పెడతాడా, కొంచెం రైస్ లేదా కొంచెం కూర, ఇది కూడా ప్రార్థన చేసుకొని తింటే నేను పరిశుద్ధపడతాను అని అనుకోవడానికి లేదు. ఇక్కడ అంత అశ్రద్ధ చేయడానికి లేదు. నీకు నిజంగా భోజనం చేయాలని ఆహారం ఉంటే అది నీ ఇంటికాడ చేసుకో. ఏడకొచ్చి నువ్వు దాన్ని ఏదో కడుపులోకి వేసుకోవడం, త్రాగటం కాదు. చాలా జాగ్రత్తగా మరలా దేవుడు ఈ విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఈ క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనది ఈ ప్రభురాత్రి భోజనము.
సరే, యోగ్యముగా తీసుకోవాలంటున్నాడు. ఇంకా మనకు కిందకు వస్తే పరీక్షించుకోవాలి, ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఇందువలనే అది శరీరము రక్తం అని గుర్తించక, అది శరీరము రక్తము అని గుర్తించగా ఏదో భోజనాలు పెడుతున్నారు, ఏడ ఆ చిన్న రొట్టె ద్రాక్షరసం తాగుదామని తీసుకుంటున్నారు. కనుకే మీలో అనేకుల మంది ఎలాగున్నారు? రోగులై ఉన్నారంట. మీరు అనేక మంది రోగులై ఉన్నారంట. అంటే నిజంగా అది శరీరము రక్తము అని తీసుకున్నప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము. అందులో ఏ రోగము ఉండదు. నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు కేవలం అది రొట్టెగాను ద్రాక్షరసం గాను తీసుకుంటున్నావు గనకే నీలో ఇంకా రోగంగా ఉంటున్నావు. ఆలోచన చేయండి. తీసుకుంటున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోండి. నీ ఆలోచన కళ్ళు మూసుకొని క్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు క్రీస్తు ప్రభువారి శరీరమును గురించి వెళ్ళిపోవాలి, క్రీస్తు ప్రభువారి రక్తమును గురించి నువ్వు వెళ్ళిపోవాలి, నీ పాపమును గురించి వెళ్ళిపోవాలి, నీ నిర్లక్ష్యం గురించి, నీ అశ్రద్ధ గురించి అన్నిటినీ చేసుకొని. అందుకే మనం తీసుకునే ముందు 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలంటున్నాం. ప్రార్థన చేసుకోవాలని మీరు మోకరించినప్పుడు ఎంతసేపు మీ అపరాధముల గురించి అది తీసుకోవాలన్న ఆలోచన గురించి, నేను సిద్ధపడాలి, ఇక మీదట శ్రద్ధ కలిగి ఉండాలి అన్న ఆలోచన మీకు ఎవరికి, అనేక మందికి ఉండట్లేదు. చూడండి. ఇంకా అయితే మనలను మనమే విమర్శించుకొని విమర్శించుకోవాలి. ఒకటి యోగ్యముగా, రెండోది విమర్శించుకోవాలి, అంటే స్వపరీక్షించుకోవాలి, మనకు మనం పరీక్షించుకోవాలి. ఇది ఎలాగంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము కొంచెం చూసుకుంటున్నప్పుడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనము. మత్తయి సువార్త 26, 25, 21 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. వాళ్ళంతా భోజనానికి కూర్చున్నారు. భోజనం కనుక ఆ బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కూర్చొని ఉండగా అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన్ని అడిగాను. మీలో కూర్చున్న వాళ్ళలో నన్ను ఒకళ్ళు అప్పగింపబోతున్నారు అని అనినప్పుడు వారు దుఃఖపడి ప్రభువా నేనా అని ప్రతి ఒక్కరూ అడిగారు. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే అప్పగించువాడు. నాతో పాటు పాత్రలో, అంటే ఆ రొట్టెలోను ఆ ద్రాక్షారసంలోను ఎవరైతే చెయ్యి ఉంచుతారో వారే నన్ను అప్పగించువాడని చెప్పాను. మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికే శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనిను. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా నన్ను చూడండి ఒక్కసారి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. యోగ్యముగాను స్వపరీక్షించుకొని తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఇదే. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి యోధ ఎప్పుడో సిద్ధపడ్డాడు. అర్థమవుతుంది కదా? క్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి యోధ ఎప్పుడో సిద్ధపడ్డాడు. ఆ పరిశీలతోనూ శాస్త్రులతోనూ సద్దూకాయలతోనూ ఆయన ఒప్పందం చేసుకున్నాడు. ఎన్ని దేనారాలు? ఇవన్నిటిని వాటితో మాట్లాడుకున్నాడు అనమాట. అంటే అగ్రిమెంట్ చేసుకున్నాడు. క్రీస్తు ప్రభు వారి శిష్యుడిగా నేనున్నాను, ఎప్పుడు ఆయన వెంట ఉంటాను, ఎలాగుంటాడు, ఎక్కడ తిరుగుతాడు, ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు తింటాడు, ఇవన్నీ సమాచారం మీకు చెప్పి ఒక సమయానికి ఆయన విషయం గురించి మీకు తెలియజేస్తాను, ఆయన మీరు పట్టుకుపోండి, శిక్షించుకోండి అని యోధా చెప్పి దీనికి గాను నాకు ఇంత డబ్బుని మీరు ఇవ్వాలి అని ఒప్పందం చేసుకున్నాడు. ఇలాగ ఒప్పందం చేసుకొని చాలా రోజులు అయిపోయింది. క్రీస్తు ప్రభు వారు అప్పగింపబడబోయే రాత్రి చక్కగా భోజనపు బల్ల చుట్టూ కూర్చొని, నేను అప్పగింపబడబోయే సమయం వచ్చింది, నన్ను అప్పగించేది ఎవరంటే ఇక్కడ భోజనం దగ్గర కూర్చున్న మనలోనే ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? వానికి శ్రమ. ఏమంటున్నాడు? వానికి శ్రమ. వానికి శ్రమ అని చెప్తున్నప్పుడు ఈ మాట ఎవరంటున్నారు? యోధ వింటున్నాడు.
అక్కడే కూర్చున్నాడు కదా, యోధా వింటున్నాడు. ఈ నన్ను అప్పగించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ మనుషునికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. నన్ను అప్పగించేవాడు ఎవడున్నాడో ఆ మనిషికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అంటే ఆలోచన చేయండి. అంటే ముందుగానే దేవుడు క్రీస్తు ప్రభువారు యోధాన్ని గద్దించాడు. క్రీస్తు ప్రభువారు ముందుగానే యోధాన్ని సరిచేయాలని చూశాడు. యోధాన్ని ముందుగానే బాగు చేయాలని చూశాడు. అర్థమవుతుందా? కానీ ఆయన శిలువ మరణం కొరకు అది జరిగింది. కానీ ఈ రోజైతే అదే యోధాలాగా మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. మీరు సరి చేసుకోండి, మీరు అయోగ్యంగా ఉంటున్నారు. ప్రభురాత్రి భోజనప్పుడు ఆ చెయ్యి పెడుతున్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఆ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చెప్పాడు నన్ను ఎవరైతే అప్పగిస్తున్నారో ఆ మనుషునికి శ్రమ. అయినప్పటికీ యోధ ఆయన శరీరంలో పాలిభాగస్తులు అయిపోయాడు. అర్థమవుతుందా? ఈ రీతిగా అనేకులు ఈ రోజుగా అయోగ్యముగా వాటిని తీసుకుంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు యోధాని ఎలాగైతే హెచ్చరించాడో, తీసుకునే ముందు ఎలాగైతే హెచ్చరించాడో, మనలందరం కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. తీసుకునే ప్రతిసారి హెచ్చరిస్తున్నాడు. ఇది ఎలాగ తీసుకుంటున్నావు? నువ్వు ఏ హక్కుతో తీసుకుంటున్నావు? ఏ ధైర్యంతో తీసుకుంటున్నావు? నీ పాపములు తెలుసు కదా, నీకు ఏం చేస్తావో నీకు తెలుసు కదా, నీ అపరాధములు నీకు తెలుసు కదా. మరి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? నిన్ను నువ్వు స్వపరీక్షించుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. నిన్ను నువ్వు విమర్శించుకుంటేనే కానీ నువ్వు బాగుపడవు. నిన్ను విమర్శించడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. వాక్యానుసారంగా నేను చెప్తాను నిన్ను విమర్శించడానికి. కానీ నిన్ను నువ్వు విమర్శించుకుంటున్నప్పుడే నువ్వు బాగుపడతావు. నిన్ను నువ్వు విమర్శించుకుంటున్నప్పుడే నువ్వు బాగుపడతావు. లేని వాళ్ళ నువ్వు వ్యర్థమైపోతావు. కాబట్టి ఆలోచన చేయండి. మనం తీసుకునే ప్రతిసారి యోగ్యముగా ఉండాలి. అయోగ్యంగా తీసుకోకూడదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు కొరింథీయులకు రాసిన అదే 11వ అధ్యాయం చివరిగా ముగించుకుందాం. 11వ అధ్యాయం చివరిగా, మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచును. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూర్చున్నప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకొని యుండుడి. మరలా ఇదొక మాట జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరం ఇక్కడ ఇవ్వబడలేదు. అర్థమవుతుందా? చాలా చోట్ల ఏంటంటే చిన్న శాంపిల్స్ తెస్తూ ఉంటారు. చిన్నవి వాటిని ఏమంటారు నాకు తెలియదు, కానీ వైట్గా ఉంటాయి. అసలు దాని అర్థం అది కాదు. అది అట్లా చేయకూడదు. క్రీస్తు ప్రభువారి శరీరము విరుచుకొని మనం ఏం చేయాలి? తినాలి. అర్థమవుతుంది కదా? అందరూ దాంట్లోనే చేయి పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ శరీరము మీ వద్దకు తీసుకొస్తున్నప్పుడు, ఇది శరీరం ఎవరి శరీరము? క్రీస్తు ప్రభువారి శరీరం మీ వద్దకు తీసుకొస్తున్నప్పుడు అందరూ అదే శరీరమును పానం చేస్తున్నారు. అందరూ అదే శరీరమును తీసుకుంటున్నారు. అంటే దాని అర్థం మనందరం శరీరంలో ఏమవుతున్నాము? పాలిభాగస్తులు అవుతున్నాం. అంటే మనం ఏకమవుతున్నాం. మరి పాలిభాగస్తులు ఒకే శరీరాన్ని భుజిస్తున్నటువంటి మనకు ఎందుకు సమాధానం లేదు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇది స్వపరీక్షించుకోవడం, ఇది యోగ్యంగా లేకపోవడం దేవుడు గమనిస్తున్నాడు. ఇది స్వపరీక్షించుకోవడం, యోగ్యంగా లేకపోవడం దేవుడు గమనిస్తున్నారు. నా శరీరం అని గుర్తించి, నా శరీరము మీరందరూ దాన్ని విరిచి ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు. కానీ మీలో ఎందుకు భేదాలు, మీలో ఎందుకు సమాధానం లేకుండా తీసుకుంటున్నారు? కాబట్టి చాలా ప్రాముఖ్యంగా దీని విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది కదా? దీని విషయమే దేవుడు మాట్లాడుతున్నారు. మీరంతా ఆ రొట్టెని విరిచేటప్పుడు సమాధానం లేకుండా మీరు తీసుకున్నప్పటికీ అది ఏమవుతుంది? వ్యర్థమే. ఇది తెలియక తరతరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకున్న కాడ నుంచి ఎన్ని ఆదివారాలు వ్యర్థంగా చేసి ఉంటాయి. ఈ రకంగా ఎన్ని ఆదివారాలు మనం వ్యర్థపరిచి ఉంటాము. ప్రభురాత్రి భోజనాన్ని ఎన్ని ఆదివారాలు వ్యర్థపరిచి ఉంటాము. ఆలోచన చేయండి. మరలా మాట్లాడుతున్నాడు దేవుడు. దీన్ని యోగ్యంగా తీసుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకొని తీసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలి. ప్రతి ఆదివారం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం ఎంతో పరిశుద్ధంగా అది తయారు చేయబడి మీ వద్దకు తీసుకొస్తుంది. మీరు కూడా పరిశుద్ధులుగా మారి, పరిశుద్ధులుగా ఉండి వాటిని స్వీకరించాలి. ఈ వారం అంతా మనం చేసాము, తప్పులు చేసాము, అపరాధములు చేసాము. ఇది మనం తెలిసినప్పటికీ చేసాము.
సిద్ధపడకుండా వచ్చేస్తావా మరి? సిద్ధపడకుండా వచ్చి కూర్చుంటావా? లేదు, సిద్ధపడకుండా కూర్చోకూడదు. మరలా ఈ వారం అయిపోద్ది, ఈ వారం బాగా వాక్యం వెళ్తాం, మరలా వచ్చే వారం మారిపోతుంది, కాలం మారిపోతుంది. మారిపోయేది కాలం కాదు, నువ్వే మారిపోతున్నావు. నిన్ను నువ్వు మార్చేసుకుంటున్నావు. మరలా దాని దగ్గరికి వచ్చేసరికి అదొక భోజనం అనుకున్నట్టు మనం తీసుకుంటున్నాము, అశ్రద్ధగా తీసుకుంటున్నాము. దేవుడు చూడడా? పరిశీలిస్తాడు, నిన్ను నన్ను పరిశీలిస్తాడు. నువ్వు యోగ్యంగా తీసుకుంటున్నావో లేదో దేవుడు చూస్తున్నాడు. అయోగ్యంగా తీసుకుంటున్నావా, యోగ్యంగా తీసుకుంటున్నావా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిర్లక్ష్యం. గమనించండి, ఇది దేవుని రాజ్యంలో దేవుని ఆహారమే దేవుడు మనకిస్తున్నాడు. క్రీస్తు ప్రభు వారి ఆహారము మనకిస్తున్నాడు దేవుడు. ఆయన శరీరంలోని రక్తంలోని పాలిభాగస్లయ్యే ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. ఆయన శరీరమును పానం చేసే, ఆయన రక్తమును పానం చేసే విధంగా దేవుడు మనకిస్తున్నాడు. అంటే ఎంత ధన్యత మనకుంది, ఎంత ధన్యత మనకుంది. దానివల్ల మనం పరిశుద్ధపరచబడుతున్నాం, దానివల్ల మనం స్వస్థత పొందుతున్నాము, దానివల్ల మనం నిలబడగలుగుతున్నాము. ఆలోచన చేయండి. ఇక మీదట తీసుకునేటప్పుడు దాన్ని ఎలాగ ఆలోచన చేస్తారు? సమాధాన పడనటువంటి వారు ఉంటే సమాధాన పడిరండి. ఒక వ్యక్తి బలి అర్పించడానికి పరిగెత్తుకుంటూ సంకలో 2 మేక పిల్లలను పెట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. త్వరపడి వస్తున్నాడు అంట. ఎట్లా వస్తున్నాడు? త్వరపడి వస్తున్నాడు. బలులు అర్పించడానికి, దేవునికి బలులు అర్పించడానికి సంతోషంగా త్వరపడి వస్తున్నాడు. వెంటనే నువ్వు సమాధాన పడ్డావంటే అయ్యా లేదు, వెంటనే ఆ మేకలను పడేసి నువ్వు పరిగెత్తు, ఆ గొర్రెలను పడేసి వెళ్ళి నువ్వు సమాధాన పడి నువ్వు ఇక్కడ కూర్చుంటేనే కానీ అవ్వదు. కానీ మన హృదయంలో ఇంకా అణుచుకుంటున్నాం. ఏం కాదులే, ఏముందిలే, ఈరోజు కాకపోతే రేపు ఆడొచ్చి మాట్లాడతాడులే, వీళ్ళు వచ్చి మాట్లాడతారులే, వీళ్ళు వచ్చి సమాధాన పరుస్తారులే, నేను ఎందుకు వెళ్ళి మాట్లాడాలి అన్న భయంకరమైనటువంటి ఆలోచనలు మీకున్నాయి. కాబట్టి మీరు ఇంకనూ రోగులుగానే ఉంటున్నారు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు శరీరంలో అందరూ ఒకటే రొట్టెని మీరు తీసుకుంటున్నప్పుడు ఎందుకు సమాధానంగా లేకుండా ఉన్నారు? ఎందుకు మీకు సమాధానంగా లేకుండా ఉన్నారు? ఒకే రక్తంను పానం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు సమాధానం లేకుండా జీవిస్తున్నారు? దేవుని బాధపరిచిన వారు దేవుని బాధపరుస్తూనే ఉంటున్నాం. అందుకని దేవుడు మరలా వాక్యం ద్వారా మరలా గుర్తు చేస్తున్నాడు, నీ కొరకు, నీ క్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నీ కొరకు నా శరీరం నేను నలగొట్టుకున్నా. నువ్వు ఎంతో భయంకరంగా, నీకు ఎంతో ఇష్టంగా నువ్వు పాపములు చేసావు, ఎంతో ఇష్టంగా అపరాధములు చేసావు, ఎంతో ఇష్టంగా దోషంగా నిలబడ్డావు. కానీ నేను కూడా నీ పాపములు క్షమించడానికి ఎంతో ఇష్టంగా నేను శిలువ మరణానికి అప్పగింపబడ్డాను. ఎంతో ఇష్టంగా శిలువ మరణానికి అప్పగింపబడ్డాను. ఎంతో ఇష్టంగా ఉమ్మి వేయించుకున్నాను. ఎంతో ఇష్టంగా ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను. మేకులు కొడతా ఉంటే గింజుకున్నాడా? ముళ్ళ కిరీటం పెడతానంటే గుంజుకున్నారా? సిలువ ఎవరో మోస్తున్నారు, కానీ ఇంకొకరితో మోయిస్తున్నప్పుడు మరలా క్రీస్తు ప్రభు వారు ఆ సిలువ తీసుకొని ముందుకు సాగాడు. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, ప్రతి వారము చెప్పిన మాట మరలా చెప్తున్నాను, లోకాన్ని చూసి దేవుణ్ణి అంచనా వేయొద్దు. ఎవడో గొప్పవాడైపోతాడు, ఎవడో పడిపోతా ఉంటాడు, ఎవరు పరుగులెడతా ఉంటారు, ఎవరు నాశనం అయిపోతా ఉంటారు, ఎవరు ఆశీర్వదింపబడతా ఉంటారు. వీటిని చూసి నువ్వు ఆశీర్వదింపబడాలి కాబట్టి అట్లాగా ఉండాలి. లేదు, దేవుణ్ణి ఎరగకపోయినా వీళ్ళు ఆశీర్వదింపబడ్డారు కాబట్టి ఎరగకపోయినా నేను ధనవంతుని అయిపోతానన్న ఆలోచన ద్వారా మీకు ఎవరికి ఉండద్దు. నిన్ను ఏ రీతిగా పిలుచుకున్నాడో అదే రీతిగా దేవుని సన్నిధికి రావాలి. అందులో నీకు సంతోషం ఉండాలి. నన్ను ఇదే రీతిగా పిలుచుకున్నాడు, నేను ఇందుని బట్టి సంతోషించి నేను రావాలి. మిమ్మల్ని అదే రీతిగానే పిలుచుకున్నాడు, అందును బట్టి మీరు సంతోషంగా రావాలి. ఆలోచన చేయండి. ప్రభురాత్రి భోజనం తీసుకునే ముందు శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు వాటిని ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాను. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు.